వనదేవతల దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇవాళ మేడారం మహాజాతర చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. లక్షలాది మంది భక్తులతో మేడారం అంతా భక్త జనసంద్రమైంది. ఇవాళ సాయంత్రం సమ్మక్క సారలమ్మల వన ప్రవేశంతో జాతర ముగియనుంది. ఇవాళ సాయంత్రం పూజారులు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత అమ్మవార్లను వన ప్రవేశం చేయించనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పతాక స్థాయికి చేరింది. వనదేవత సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరడంతో మేడారం ప్రాంగణం భక్తులతో జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు భక్తి పార్వస్యంతో అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు భక్తులు తలనీలాలు సమర్పించి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో మేడారం కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాలు జంపన్న వాగు భక్తులతో నిండిపోయాయి. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల పొడవునా బారులు తీరారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. జాతరకు ప్రముఖుల తాకిడి కూడా కొనసాగుతోంది. హైదరాబాద్లోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మేడారం సందర్శించి సంప్రదాయ వస్త్రధారణలో తులాభారం మొక్కు చెల్లించుకున్నారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఆయనకు జాతర ప్రాశస్త్యాన్ని వివరించారు. వీరితో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు కొండా సురేఖ, భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువల్ ఓరం అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక ఇవాళ మేడారానికి భక్తుల రద్దీ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. సాయంత్రం సమ్మక్క సారలమ్మ వన ప్రవేశం చేయనుండడంతో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోనున్నారు. అమ్మవార్ల వన ప్రవేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేకే అందిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం జాతర, వన జాతర, వన మేడారం, మన మేడారం, జన మేడారంగా మారినటువంటి మేడారం గద్దెల పైన 28వ తారీఖు కన్నెపల్లి నుంచి కన్నతల్లి వడికి సారలక్క రావడం, ఆదిపరాశక్తి సమ్మక్క చిలుకల గట్టు నుంచి వనం వీడి జనంలోకి రావడం, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజు పూర్తిగా నలుగురు దేవరులు గద్దెలపైకి చేరడంతో జాతర పతాక స్థాయికి చేరింది. నిన్న మొత్తంగా కూడా భక్తులంతా కూడా మొక్కులు చెల్లించుకొని అమ్మలను ప్రసన్నం చేసుకొని అమ్మల దగ్గర ప్రణమిల్లినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న పూర్తిగా మొక్కులతోటి వివిఐపీల తాకిడి ఇదంతా కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు అమ్మలు గద్దెల నుంచి జనం నుంచి వనంకు వెళ్ళేటువంటి కార్యక్రమం ఉంటుంది. అది పూర్తిగా ఏ రకంగానైతే ఎంత సగౌరవంగానైతే అమ్మలని ఆయా ప్రాంతాలు అటు కన్నెపల్లి నుంచి, చిలుకలగట్టు నుంచి, అదేవిధంగా పూనుగుండ్ల నుంచి, కొండాయి నుంచి తీసుకొచ్చారో అదే సగౌరవంగా ఈరోజు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అటు చిలుకలగట్టుకు సమ్మక్క ఆదిపరాశక్తి సమ్మక్కను మేడారం గద్దెల మీద ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఆ తర్వాత సాయంత్రం చిలుకల గట్టుకు చేరుస్తారు. అదేవిధంగా సారలమ్మ ఎవరైతే ఉన్నారో సమ్మక్క కూతురు గారాల పట్టి సారలమ్మను మేడారం గద్దెల నుంచి మళ్ళీ కన్నపల్లికి తీసుకుపోతారు. ఇదంతా కూడా మధ్యాహ్నం తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. సరిగ్గా 4 గంటలకి ఆదివాసీ పూజారులు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ పూజారులంతా కూడా డోలి నాదాలు, కొమ్ము బూరల వాయిద్యాల నడుమ మేడారం చేరుకొని మేడారంలో ఉన్నటువంటి గద్దెల వద్ద ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. తొలుత సమ్మక్కని ఇక్కడ ఉన్నటువంటి కొక్కెర కృష్ణయ్య ఎవరైతే ఉన్నారో ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, అదేవిధంగా సిద్ధపోయిన వంశానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా సమ్మక్క గద్దె వద్ద నుంచి సమ్మక్కని అక్కడి నుంచి జనం నుంచి తీసుకెళ్లి వనానికి తోడుకెళ్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాకా సారయ్య ఎవరైతే ఉన్నారో కాకా సారయ్య అమ్మలకు సంబంధించిన సారలక్కకు సంబంధించి గద్దెల వద్ద పూజలు నిర్వహించి కన్నతల్లి ఓడి మేడారం నుంచి కన్నేపల్లికి తీసుకెళ్తారు. అదేవిధంగా పగిడిద్దరాజును ఇక్కడ ఉన్నటువంటి మేడారం గద్దెల నుంచి మహబూబాబాద్ జిల్లా పూనుగొండలకు తీసుకెళ్తారు. అదేవిధంగా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ములుగు జిల్లాలో ఉన్నటువంటి కొండాయికి గోవిందరాజును తీసుకెళ్లడంతో జాతర అంతా కూడా పరిసమాప్తం అవుతుంది. ఈ నేపథ్యం లోపల భక్తులంతా కూడా అమ్మలకి భారమైన మనసుతోటి అమ్మలకి మళ్ళీ వస్తాం మేడారం అంటూ ప్రణమిల్లి అమ్మలకి వీడ్కోలు చెప్పేటువంటి ఆత్మీయ సందర్భం సరిగ్గా
సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మేరకు అటు పూజారులు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ప్లాన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే గత జాతర లోపల వనదేవతలంతా కూడా మొత్తం కోట్లాది మంది భక్తులకి ఆశీస్సులు ఇచ్చి పూర్తిగా వనం బాట పట్టేటువంటి సందర్భం అయితే ఆసన్నమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ మేరకు అటు అధికార యంత్రాంగం ఆదివాసీ పూజారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మేడారంలో ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ మేడారం ములుగు జిల్లా.